అతుల్ సుభాష్ ఇతని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? లీగల్ హెరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళ వైఫ్ వేసిన కేసులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు రిలాక్స్ అయ్యే పొజిషన్లోనే ఉన్నామా మనం అంటే లేవు, 100% లేవండి. ఆ కేసులు వేయటం వల్ల జెంట్స్కి నరకం ఎక్కువ ఉంది. ఈ రోజున కూర్చొని ఇంట్లో జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారంటే మీకు తెలుసా? ఇక్కడ మ్యారిటల్ సిస్టంలో క్రూయాలిటీ అనేది పక్కకి వెళ్ళిపోయింది. మ్యారేజ్ చేసుకోవడమే ఒక క్రూయాలిటీ కింద వచ్చిన సిచ్యుయేషన్లో మనం ఉన్నాం. ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, ఇద్దరికి ఫ్రీడమ్ ఉంది, ఇద్దరు విచ్చలవిడిగా తిరుగుతారు. ఫైనల్గా కేసు వేయాల్సి వస్తే అమ్మాయి వేస్తుంది. ఏం చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది? ఏ క్రైమ్ చేశారు వీళ్ళు? పెళ్ళి అనే క్రైమ్ చేసినట్టు లెక్క. ఇన్ కేస్ ఇతను ఇంత సీరియస్గా అవ్వకుండా డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? అత్త మామ. 498Aలో డౌరీకి సంబంధించిన చట్టాలను డిలీట్ చేయాల్సిన నెసెసరీ ఉంది అనేది నా ఉద్దేశం. న్యాయవేదికకు స్వాగతం. అతుల్ సుభాష్ ఇతని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఎందుకు మాట్లాడాలి? ఇదేమన్నా కొత్త విషయమా? ఎవరి వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు? దేనివల్ల? లీగల్ హెరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళ వైఫ్ వేసిన కేసులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఇతను ఒక్కడే సూసైడ్ చేసుకున్నాడా? ఇదే ఫస్ట్ కేసా? ఎందుకు మాట్లాడుకోవడం ఎంత హడావుడిగా? ఇలా ఎవరు ఇంతకుముందు సూసైడ్ చేసుకోలేదా? ఎందుకు 8 months 1 year బ్యాక్ మన హైదరాబాద్లో మనకి గాంధీ భవన్ మేజిస్ట్రేట్ కోర్టులో మేజిస్ట్రేటు ఈ లీగల్ హెరాస్మెంట్స్ తట్టుకోలేక వాళ్ళ వైఫ్ వేసిన కేసులకి మేజిస్ట్రేట్ రేంజ్లో ఉన్న వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఎవరికైనా తెలిసిందా? ఓన్లీ అడ్వకేట్కి తెలుస్తుంది, ఆ సరౌండింగ్ వ్యక్తులకి వాళ్ళ చుట్టాలకి తెలిసింది. మరి ఇతని కేసు ఎందుకు ఇండియా మొత్తం ఒక్కసారి ఆగి చూస్తున్నారు? ఆ వేరియేషన్ ఏంటి? ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేయడానికి మనం ఒక వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారే అతను ఇది అతను అది అని, మిగతా వాళ్ళు ఎవరన్నా ఇలా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనే ఒక భయంతో కొంచెం ఆగాను ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే చాలామంది చేశారు ఇతనికి సంబంధించిన ఇన్సిడెంట్కి సంబంధించి వీడియో, అందరూ స్పందిస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఇది నిజం. ఇది ఇతను ఒక్కడే కాదు, కొన్ని లక్షల మంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ సఫర్ అవుతున్న కేసుల్లో ఇతను ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే. ఎందుకు ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే, ఒకటి అతను చేసిన వీడియో హిందీ లాంగ్వేజ్కి సంబంధించి, అది ఇండియా మొత్తం జనాలకు అర్థం అయ్యే లాంగ్వేజ్. అదే ఏ తెలుగు వ్యక్తో లేకపోతే ఏ తమిళ వ్యక్తో ఏ కన్నడ వ్యక్తో ఆ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళకే తెలుస్తుంది, అయ్యో అని ఒక న్యూస్ వస్తుంది తప్ప మొత్తం సుప్రీంకోర్టు కూడా ఆగి చూసేంత ఇన్సిడెంట్గా అయ్యింది అంటే అతను చేసిన వీడియో, అతను తీసుకున్న జాగ్రత్తలు, లీగల్ సిస్టమ్ని అతను ఛాలెంజ్ చేసిన విధానం. నా చావు ఊరికే నా బాధతో పోకూడదు, నా ఇంట్లో వాళ్ళ రిలీఫ్ కోసం పోకూడదు, నా చావు నాలాగా బాధపడుతున్న భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్గా అవ్వాలి అని చెప్పి అతను స్ట్రాంగ్గా విత్ ఎవిడెన్సులతోటి వీడియో చేయడం, ఎవిడెన్సులు సబ్మిట్ చేయడం అన్నీ చేసి ప్రాపర్గా మన ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. మేబీ ఆ లీగల్ టెర్మినాలజీ కానీ అతను రాసిన విధానం కానీ చూస్తే మామూలు వాళ్ళకి పెద్దగా అర్థం కాకపోవచ్చు. ఏమని, ఓ 498, ఓ డీవీసీ, ఒక మెయింటెనెన్స్ కేసు. దీనికి ముందు 498Aలో ఒక 2 క్రూయాలిటీ ఎక్స్ట్రా సెక్షన్స్, అంటే వీళ్ళ హెరాస్మెంట్ తట్టుకోలేక వాళ్ళ నాన్నగారు, అమ్మాయి వాళ్ళ నిఖితా సింగ్ వాళ్ళ నాన్నగారు హెల్త్ ప్రాబ్లమ్స్తో చనిపోయారు అనేది. ఇలా చాలా నెంబర్ ఆఫ్ కేసులు 3-4. వీటి మీద సబ్ పిటిషన్స్, ఎక్స్ట్రా పిటిషన్స్, అపీల్ పిటిషన్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ పిటిషన్స్, మెయింటెనెన్స్ పిటిషన్స్. ఇవి ఎంతలా ఉందంటే అతను రియలైజ్ అయ్యడానికి ఒక 2 years పట్టింది. ఆ 2 yearsలో అతను రియలైజ్ అయ్యింది ఏంటంటే, మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి ఇతని సంపాదనతో వాళ్ళ ఇల్లు నడుస్తుంది, ఇతని డబ్బుతో ఇతని బ్లాక్మెయిల్ చేసి ఇతని దగ్గర నుంచి బిజినెస్ పెట్టుకుంటామనో వాళ్ళకి హెల్ప్ కావాలనో డబ్బు వసూలు చేసి వాళ్ళు ఓన్ హౌస్ కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేసుకున్నారు. 2 కేసులు రీజనబుల్గా ఫైల్ చేసేసి, ఒక వైఫ్ అనే క్యారెక్టర్, ఒక అమ్మాయి కేసులు వేయడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో ఆ 3 cases ఫైల్ చేసేసి, అందులో 2 కేసులు 498 కానీ 302 వీటికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో వేసే కేసులు లేడీస్కి ఫ్రీ కేసులు. ఎందుకంటే సగం వరకు పోలీసులు చేస్తారు, కోర్టుకు వచ్చినాక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తారు. కానీ ఈ కేసులకి జెంట్స్కి ఫీజులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసులు రిజిస్టర్ చేస్తారు కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎక్స్పెన్సెస్, ప్రొసీడింగ్స్ కానీ, అడ్వకేట్ని పెట్టుకోవడం కానీ, దాని మీద క్వాష్కి వెళ్ళటం కానీ, ఇవంతా కూడా కాస్త హెవీ ఎక్స్పెన్సెస్తో కూడిన కేసుల కింద లెక్క.
అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, ఈ 3 కేసులు వేసినప్పుడు కొంతకాలానికి అతను రియలైజ్ అయ్యింది ఏంటంటే తనకి వస్తున్న శాలరీలో నుంచి 80,000 మెయింటెనెన్స్గా ఆర్డర్ చేయడం, ఆ అమౌంట్ తోటే ఆవిడ లీగల్ ఫైటింగ్ అంటే అతని మీద బాణాలు అతను డబ్బు ఇచ్చి ఆవిడకి కొని ఇచ్చి వేయించుకుంటున్నట్టు లెక్క. ఇది రియలైజ్ అయ్యేసరికి అతనికి మానసిక క్షోభ ఇంకా ఎక్కువ అయింది. ఏంటి నేను జంటుగా పుట్టడమే తప్ప అనే ప్రాసెస్ అతన్ని బతకనివ్వకుండా చేసింది అనటానికి ఈ లీగల్ సిస్టమ్ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని రియలైజ్ అయ్యి అరే ఏంటి ఇంతలా ఒక వ్యక్తి లీగల్ కేసులకి భయపడి చనిపోయాడా అనేది రీథింక్ చేశారు. ఇవి ఈరోజు మాట్లాడుతున్నామా మనం 498 కేసులు ఫైల్ చేసినప్పుడు ఒక అబౌట్ 10 years బ్యాక్ మనం మాట్లాడుకుంటే 41 నోటీసులు రావడానికి ముందు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలు సూసైడ్స్ చేసుకోవడం పక్కన పెడితే పోలీసులు మన ఇంటికి రావడం అంటే ఒక పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చిందంటే కనుక పోలీసులు ఇళ్ళకు వచ్చి అరెస్టులు చేయడం ఉండేది. అవి తట్టుకోలేక పరువు నష్టం అని కానీ లేదా వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి షాక్ అయ్యి హార్ట్ అటాకులతో హాస్పిటల్ జాయిన్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆరోగ్యాలు డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎవరికి తెలియకపోవచ్చు కానీ సర్వే రిపోర్ట్స్లోని క్లారిటీ రావడం వల్ల స్లోగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏం జరిగిందంటే 41 నోటీస్ ఇష్యూ చేయడం అనేది వచ్చిందంటే 498 కేసులు అవి నిజమా కాదా అని తేలేలోపు వీళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతుంది, స్టేషన్ బెయిల్ ఇవ్వండి, బిలో 7 years పనిష్మెంట్స్కి స్టేషన్ బెయిల్ ఇవ్వండి, మరీ రిక్వైర్మెంట్ అనుకుంటే తప్ప అంటూ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవుతున్నాం, కొంచెం రిలాక్స్ అవుతున్నాం. మరి ఇప్పుడు రిలాక్స్ అయ్యే పొజిషన్లోనే ఉన్నామా మనం అంటే లేవు, 100% లేవండి. ఎందుకంటే 498 డీవీసీ ఎంసీ కేసులు వేయడం వల్ల లేడీస్కి ఏం ఉపయోగం లేదు అని మనం మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆ కేసులు వేయటం వల్ల జెంట్స్కి నరకం ఎక్కువ ఉంది. ఈవిడికి ఎంత రిలీఫ్ ఉంది అంటే ఈవిడికి వచ్చే రిలీఫ్ కంటే జెంట్స్ పడుతున్న నరకం ఎక్కువ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ వల్ల ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లు, కాంపెన్సేషన్లు ఇవ్వడాలు, కస్టడీలు తల్లికే ఇచ్చేయడాలు ఇవి కామన్గా సెటిల్మెంట్లు జరుగుతాయి. ఆ సెటిల్మెంట్ పొజిషన్స్ ఇప్పుడు ఆగిపోయినాయి అండి, మీకు ఎవరికీ తెలియదు. అదేంటి మేడం మరి ఆ కేసులు వేసి బెదిరించినప్పుడు వీళ్ళు కూడా రూపాయి ఇచ్చి సెటిల్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఎందుకు సెటిల్మెంట్లు ఆగిపోయినాయి అంటే అత్యాశ, విపరీతమైన అత్యాశ పెరిగింది. ఇందులో సుప్రీంకోర్టు చేసిన ఈ మధ్యకాలం చేంజెస్ అంటే సుప్రీంకోర్టులో మనకి రజనీష్ కేసు ఒకటి 2 years బ్యాక్ కొన్ని మెయింటెనెన్స్ కేసులు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని బోత్ పార్టీస్ కూడా 3 years బ్యాంక్ స్టేట్మెంట్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంది. ఇలా ఒక ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్స్ వచ్చే టైం వరకు కూడా పెద్దగా జెంట్స్ ఇన్కమ్ లేకపోయినప్పటికీ ఈ రోజున మినిమం 50,000 నుంచి 1 lakh సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లైఫ్ స్టైల్లో ఉన్న ఎక్స్పెన్సెస్ కానీ బయట ఉన్న ఖర్చులు కానీ లీగల్ ఖర్చులు కానీ ఏది చూసుకున్నా కానీ కొంత ఇన్కమ్ రేంజ్ జెంట్స్కి పెరిగినప్పుడు ఆ రేంజ్లో మెయింటెనెన్స్లు ఆర్డర్ చేయడం స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఒక 30,000 20,000 మెయింటెనెన్స్లు వస్తే గొప్ప. ఆ స్టేజ్ నుంచి ఆరాంగా ఇంట్లో కూర్చొని 50 నుంచి 1 lakh 2 lakhs మెయింటెనెన్స్లు వసూలు చేస్తున్న లేడీసు ఈ పెళ్ళి అనే సిస్టమ్ ద్వారా ఈ రోజున కూర్చొని ఇంట్లో జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారంటే మీకు తెలుసా? అది ఈ అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఎక్కడో వెస్ట్ బెంగాల్ వ్యక్తో బెంగళూరు వ్యక్తో కాదు, మన ఇంట్లో వ్యక్తి, మన పక్కింట్లో వ్యక్తి, మన ఫ్రెండు, మన బ్రదరు. ఇలాంటి వాళ్ళు మన సరౌండింగ్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. రికగ్నైజ్ చెయ్యండి. మీ ఇంట్లో ఆడపిల్లకి జరిగినప్పుడు వీళ్ళ ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, నిఖితా సింగ్ వాళ్ళ ఇంట్లో బ్రదర్ ఉన్నాడు. అతనికి అలా జరిగితే అంటే అసలు ఆలోచనే వాళ్ళకి లేదు, వాళ్ళకి అట్లా జరగదు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో లేడీసు క్రూయలే, జెంట్సు క్రూయలే. వీళ్ళని చేసుకున్న అమ్మాయి సఫర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే అన్ని చోట్ల అమ్మాయిలు క్రూయల్గా ఉండరు, అన్ని చోట్ల అబ్బాయిలు క్రూయల్గా ఉండరు. ఇక్కడ మ్యారిటల్ సిస్టంలో క్రూయాలిటీ అనేది పక్కకి వెళ్ళిపోయింది. మ్యారేజ్ చేసుకోవడమే ఒక క్రూయాలిటీ కింద వచ్చిన సిచ్యుయేషన్లో మనం ఉన్నాం. భారతీయ సంస్కృతి ఏంటి? పెళ్ళిళ్ళు. మరి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి వేరే కంట్రీస్లో లాగా ప్రీనిప్చువల్ అగ్రిమెంట్లు చేసుకుంటూ ఒక అగ్రిమెంట్ సిస్టమ్ని మనం ఫాలో అవ్వగలుగుతామంటే అవ్వలేం. అలా అని ఈజీగా వీళ్ళకి కేసులు ఏమీ లేకుండా చేసేద్దామంటే అలాంటి మగవాళ్ళ డామినేషన్ నుంచి లేడీస్ని కాపాడుకోవడానికి వచ్చిన చట్టాలు ఇవి. ఎందుకు 2 చోట్ల ఒకప్పుడు పూర్తిగా లేడీస్ ద్వేషులుగా ఉన్న సందర్భాల నుంచి ఈరోజు మగ ద్వేషులుగా చట్టాలు మారుతున్న సందర్భమా, ఇది లీగల్ టెర్రరిజమా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. చట్టం ముందు అందరూ సమానమే. ఎక్కడ సమానం? ఒకప్పుడు వాళ్ళు, ఇప్పుడు వీళ్ళ. ఎట్లా జెంట్స్ కేసులు ఫైల్ చేయడానికే లేదు. ఒక మ్యారిటల్ ఇష్యూలోనే కాదండి,
మనం లవ్ చేసిన ఇష్యూలో కూడా చూసుకుంటే ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, ఇద్దరికి ఫ్రీడమ్ ఉంది, ఇద్దరు విచ్చలవిడిగా తిరుగుతారు. ఫైనల్గా కేసు వేయాల్సి వస్తే అమ్మాయి వేస్తుంది. తిరిగేటప్పుడు అతను ఏమన్నా వచ్చి రేప్ చేశాడా, రేప్ చేస్తే ఆ కేసు వేరే మాట్లాడుకోవచ్చు మనం. లవ్ అనే పేరుతోటి ట్రావెల్ అవుతూ ఈవిడికి నచ్చపోతే ఈలోపు వేరే వాళ్ళని ఇదే చేస్తే అతను నాకు నువ్వే కావాలంటే ఇతను వదిలించుకోవడానికి కేసులు, లేదా ఈవిడే వదిలేయాలనుకుంటే అతను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి కేసులు, మళ్ళీ ఈ కేసుల్లో అరెస్టులు. ఈచ్ కేసు డిఫరెంట్. ప్రతి కేసులో అబ్బాయిలే కరెక్టు, అమ్మాయిలే కరెక్ట్ అని మనం చెప్పలేం. 90% యావరేజ్ని మనం మాట్లాడుకుంటే జెంట్స్ సఫర్ అవుతున్నవి ఎక్కువగా ఉన్నాయి. జెంట్స్ ఫ్యామిలీస్ కానీ జెంట్స్ కానీ ఏ కేసులు వేయడానికి ప్రాపర్గా లేనే లేదు సిస్టమ్. ఒకవేళ నిజంగా లేడీస్ తరపు వాళ్ళు వచ్చేసి అబ్బాయిలను కొట్టినా వీళ్ళు గబగబా పోలీస్ స్టేషన్కి కేసు వేస్తే వాళ్ళు తీసుకోరు. ఇలాంటి సిస్టమ్ని అతుల్ సుభాష్ ఛాలెంజ్ చేశాడు. ఏంటి అతని కేసు? 2019లో మ్యారేజ్ అయింది, 2020లో బాబు పుట్టాడు. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వైఫ్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో అమ్మాయి కొంతకాలం జాబ్ చేసింది, తర్వాత కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ఇంట్లో అలవాటయ్యింది. ఆ కూర్చున్న విధానంలో మా బ్రదర్ బిజినెస్ చేసుకుంటాడు, డబ్బు ఇవ్వు, 5 లక్షలు ఇవ్వు, 10 లక్షలు ఇవ్వు, 15 లక్షలు ఇవ్వు, ఇలా అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు వసూలు చేస్తూనే ఉంది. తర్వాత అతను రియలైజ్ అయ్యింది ఏంటంటే వాళ్ళు దాంతో ప్రాపర్టీ కొనుక్కున్నారని. అతను అమౌంట్ ఇవ్వను అని చెప్పి ఆపేశాడు. 21 నుంచే డిస్ప్యూట్స్ స్టార్ట్ అయినాయి, 22 నుంచి కేసులు స్టార్ట్ అయిపోయినాయి. ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసింది, దాంట్లో దగ్గర 8 to 9 సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు. అందులో 302 ఒకటి, 377 ఒకటి. 302 ఏంటి? వాళ్ళ నాన్నగారు చనిపోయారట, అది ఈయన హరాస్మెంట్ వల్ల. 10 లక్షల కట్నం పెళ్ళప్పుడు అడిగాడట. అడిగిన కట్టడానికి ఆయన టెన్షన్ పడిపోయి 22లో హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి చనిపోయాడు. మరి సెక్షన్ పెట్టేశారు పోలీసులు. 377 అబ్నార్మల్ సెక్స్. ఇన్ని సంవత్సరాలు లేని పాయింట్లో అబ్నార్మల్ సెక్స్. ఎందుకంటే 4 గోడల మధ్య ఏం జరుగుతుంది అనేది బయట వ్యక్తులకు తెలియదు. అమ్మాయి చెప్పింది రమ్మండి, ముందు కేసులు పెట్టండి, తర్వాత ఇన్వెస్టిగేషన్లో, కేసుల్లో, ట్రయల్స్లో ప్రూవ్ చేసుకుంటాడు అబ్బాయి అని. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తర్వాత అమ్మాయి పెట్టిన కేసు డైవర్స్ కేసు. ఆ తర్వాత ఆ డైవర్స్ కేసుని మా అడ్వకేట్ నాకు తెలియకుండా వేశాడు. యాక్చువల్గా ఒక డైవర్స్ కేసు ఫైల్ చేయాలంటే పార్టీస్ సైన్ చేయాలా, కోర్టులోకి వెళ్ళాలా, అప్పీర్ అవ్వాలా, అక్కడ బుక్ ఉంటుంది, రిజిస్టర్లో సైన్ చేయాలి, ఇదో ప్రాసెస్. ఇవేమీ లేకుండా అయిపోయినాయి. అంటే అమ్మాయి ఎంత పెక్యులర్గా తన డెసిషన్స్ని తను మార్చుకుంటుంది, ఎంత క్రూయల్ మైండ్తో ఉంది అనేది క్లియర్ ఎగ్జాంపుల్తో కనిపించేస్తుంది. తర్వాత వేసిన కేసు ఏంటి? డీవీసీ కేసు, మెయింటెనెన్స్ కేసు. డొమెస్టిక్ వైలెన్స్ కేసులోనూ మెయింటెనెన్స్ అడిగింది, 80,000, 1 lakh కావాలని, 2 lakhs కావాలని అడిగింది, మెయింటెనెన్స్లోనూ అడిగింది. మరి రెండిట్లోనూ ఆర్డర్ చేస్తారా అంటే దేంట్లో ఫస్ట్ ఆర్డర్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఎందులో ఎక్కువ వస్తే అందులో. 80,000 ఆర్డర్ చేసినప్పుడు అతనికి వచ్చే ఇన్కంలో 80,000 ఈవిడికే ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. పైగా వేరే చోట నుంచి ఇతను డైలీ కేసుకి అటెండ్ అవ్వాలి. 40 times అంటే అది తక్కువ వచ్చినట్టే. రిపీటెడ్గా తిరుగుతూనే ఉంటారు. అడ్వకేట్స్ కరెక్ట్ వాళ్ళు దొరకకపోతే నరకంగా అనిపిస్తుంది వాళ్ళకి. ప్రతిసారి పుసుకుని ఏదో ఒక వారెంట్ వస్తే దాన్ని రీకాల్ చేసుకోవడానికి మళ్ళీ ఫీజులు. ఏం చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది? ఏ క్రైమ్ చేశారు వీళ్ళు? పెళ్ళి అనే క్రైమ్ చేసినట్టు లెక్క. పెళ్లి చేసుకోవడమే ఒక క్రైమ్ అయిపోయిన పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఓన్లీ లేడీస్కే సపోర్ట్ చేస్తామనే మనకున్న చట్టాలు ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం జడ్జెస్ రూల్నే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. మెయింటెనెన్స్లు కూడా ఈ మధ్య చాలా ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయండి. 3 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 2 lakhs మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తుంటే ఆ జాబ్ చేయడం ఎందుకు, మానిపడేయడం బెటరు. మానేస్తున్నారు. మానేస్తే రేపొద్దుట మనకి సంబంధించిన యూత్ యొక్క ఎనర్జీని మనం స్పాయిల్ చేసినట్టే అవుతుందిగా. ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుంది? ఎవరికాడ అంట్లు తోముకుంటా కూర్చుంటే. ఇళ్లలో వీళ్ళేమో మెయింటెనెన్స్ల కోసం ఏ పని చేయరు, చేసే కెపాసిటీ ఉండి కూడా. వాంటెడ్లీ మెయింటెనెన్స్లు వసూలు చేయడానికి జాబులు చేయని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇవి పడలేక ఈ కేసులకి జాబులు వదిలేసుకొని సైకలాజికల్ డిప్రెషన్స్ తోటి, హార్ట్ అటాకులతో ఇబ్బంది పడుతున్న బాయ్స్, జెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ పెళ్ళి అనే సిస్టంలో వస్తున్న కేసులు దారుణమైన లీగల్ టెర్రరిజంలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక పిల్లల్ని చూసే విషయంలో అతుల్ సుభాష్ కేసులో విజిటేషన్ రైట్స్కి 30 lakhs అడిగింది, సెటిల్మెంట్కి 3 crores. ఉంటే మాత్రం ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? 2 years మ్యారిటల్ రిలేషన్, ఒక పిల్లల్ని కనేసి గబగబా వచ్చి ఆస్తులు, షేర్లు, ప్రాపర్టీలు అంటే దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. అవి తెలియవు. ఏమనుకుంటారంటే వారసుడు కాబట్టి ఆస్తులు వచ్చేస్తాయి. రావు. ఎవరి ఆస్తులు ఎవరికి రావు. పెళ్ళిళ్ళు కంటిన్యూ అవుతూనే, మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అవుతూనే వారసత్వ ఆస్తులు అనేవి కంటిన్యూ అవుతాయి. అక్కడ అత్తమామ ఆల్రెడీ నానమ్మ తాతయ్య బతికే ఉన్నారు. వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికి రాయాలనుకుంటే వాళ్ళకే రాస్తారు. బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇక్కడ ఆవిడకి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరో? పోలీసులు, ఆవిడకి తెలిసిన జడ్జి.
ఒక జడ్జి ఇలా బిహేవ్ చేస్తారా అంటే షాక్ అండి. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మేము కూడా వింటాం. కొన్ని ప్లేసుల్లో ఎలా ఉంటదంటే లోకల్ అడ్వకేట్స్ తోటి కొంత రిలేషన్ కమ్యూనికేషన్స్ అంటే డైలీ వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫేవర్‌గా ఆర్డర్స్ ఇవ్వడం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ ఒక 5,00,000 లంచం అడిగి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాను అని ఒక జడ్జి అనటం అనేది కొంత షాకింగ్ విషయం. ఎందుకంటే న్యాయం కోసం అతను అక్కడ నుంచున్నప్పుడు న్యాయం ఇద్దరికీ సమానంగా ఏది కరెక్టో అది డిసైడ్ చేసి ఇవ్వాల్సిన వ్యక్తి ఒకవైపు కరప్టెడ్‌గా మాట్లాడడం అనేది క్వెషన్ మార్క్ కింద మారింది. సో, ఈ విషయంలో ఈ రకంగా మనం కంటిన్యూ అవుతూ వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంటదంటే అతను హ్యాపీగా ఫైట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ తను లాక్ అయిపోయిన ప్లేస్ ఎక్కడో తెలుసా? మెయింటెనెన్స్ దగ్గర. ఎవ్రీ మంత్ 8,000 ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ అంటారు. అంటే అప్పటికి 2 ఇయర్సో, 1 ఇయరో కేసు లాగుతా ఉంటారు. ఎట్ ఏ టైము 80,000 ఆర్డర్ అయ్యేసరికి అప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే అబౌవ్ 10,00,000 20,00,000 అయిపోద్ది. ఆ ఎరియర్స్ కట్టడం చాలా ప్రెజర్ అవుతది. రీజనబుల్ అమౌంట్ అనేది లేని పరిస్థితి వచ్చినప్పుడు ఏది రీజనబుల్ అమౌంటు? ఈరోజు ఉన్న 4,00,000 3,00,000 వాళ్ళ సాలరీస్ చూసి మనం మెయింటెనెన్స్ ఆర్డర్ చేసుకుంటూ పోతే అవి ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలీదు. ఇది వాళ్ళకి సంబంధించిన వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వీళ్ళు ఈ టెన్షన్స్ తోటి వర్క్ సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ రోజే ప్రైవేట్ జాబ్స్ అనేవి తీసేయడం జరుగుతుంది. అందులో సాఫ్ట్‌వేర్‌లు ఇంకా టెంపరరీ జాబ్స్ కింద లెక్క. వీటిని ఎవరు కన్సిడర్ చేస్తున్నారు? 3 ఇయర్స్‌లో స్టాండర్డ్‌గా ఉన్నాడు. 3 ఇయర్స్ ఉన్నాడు. 4థ్ ఇయర్ ఉండకపోతే మీరు ఇచ్చిన ఆర్డర్‌ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ వెనక్కి తీయడానికి అవ్వట్లా. వీటిని సుప్రీంకోర్టు రీథింక్ చేయాల్సిన అవసరం వచ్చి ఇతని ఒక సూసైడ్ వీడియో ఏదైతే సుప్రీంకోర్టు దాకా రీచ్ అవ్వడంతో సుప్రీంకోర్టు జడ్జెస్ ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్స్ దాన్ని సుమోటోగా తీసుకుని ఒక స్టేట్మెంట్ రేస్ చేయడం జరిగింది. పోలీసులు కానీ మ్యాజిస్ట్రేట్లు కానీ జడ్జెస్ కానీ ఈచ్ కేసుని డిఫరెంట్గా ఆ కేసు యొక్క ఫ్యాక్ట్స్ని బట్టి డెసిషన్స్ తీసుకోండి, జడ్జిమెంట్స్ ఇవ్వండి అని. మ్యాజిస్ట్రేట్లకి సంఖ్యలు ఎక్కడ పడతాయో తెలుసా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే కాదు. ఆల్రెడీ రజనీష్ కేసులో ఉన్న రూల్స్‌ని ఫాలో అవ్వండి అని అన్నారు. ఏంటి ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ ద పిటిషన్ మెయింటెనెన్స్ అతని సాలరీలోంచి 1/4 1/3 ఏదో ఒకటి ఇచ్చేసే పొజిషన్ నడుస్తున్నప్పుడు ఎవరు వీటికి సమాధానం చెప్పాలా? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా నడుస్తుంది. సో, వీటిని అన్నిటినీ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికి కొంత మనం ఆగటానికి అవకాశం ఏంటంటే కామన్ కోడ్. కామన్ కోడ్ వస్తే ఏ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఏ కేసులన్నా 3 ఇయర్స్ లోపు క్లోజ్ అవ్వాలి. మేబీ అలా వస్తే వీళ్ళకి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫాల్స్ కేసులు ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే అతుల్ సుభాష్ గారు ఒక జస్టిస్ కోసం అని చెప్పి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇది ఇండియా వైజ్‌గా ఒక రికగ్నైజేషన్ వచ్చినప్పుడు మనమంతా కూడా అతని సపోర్ట్‌గా వాయిస్ రేస్ చేస్తే ఫాల్స్ కేసులు ఫైల్ చేసే లేడీసు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కొంత ఆలోచించడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సెటిల్మెంట్‌లో కోట్లు అడుగుతారు. ఎందుకు? ఎక్కడి నుంచి వస్తాయి? పెళ్ళిళ్ళు అంతంత రేంజ్‌లో ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు? ఒకప్పుడు పెళ్ళి అంటే ఇళ్ళ దగ్గర సాంప్రదాయబద్ధంగా జరిగే స్టేజ్ నుంచి ప్లేస్ చాలట్లేదని చెప్పి ఫంక్షన్ హాల్స్ దాకా వెళ్తున్న సందర్భం. అది వదిలేసి ఫంక్షన్ హాల్ దగ్గరే పెళ్ళవుతుంది. అక్కడికక్కడ దులుపుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. దీంట్లో వస్తున్న సిస్టమ్ ఎట్లా అంటే లాక్స్ ఖర్చు పెడుతున్నారు రెచ్చిపోయి. అక్కడ ఫుడ్స్ గానీ 30, 50 ఐటెమ్స్ ఎవరు తింటారు 30, 50 ఐటెమ్స్? స్టమక్ డ్యామేజ్ అవ్వడం కాకపోతే ఒక అతిథి వచ్చి బ్లెస్ చేసి హ్యాపీగా తిని వెళ్ళటం అనేది గౌరవం మన సాంప్రదాయంలో. దానికి ఫ్యాషన్ టెక్నాలజీని దానికి తీసుకొచ్చేసుకొని లక్షలు ఖర్చు పెడుతున్నాం అవి కూడా నీ దగ్గర నుంచే రావాలంటే ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? సో, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒక అతిథి భోజనానికి వస్తే కూర్చోబెట్టి ఇస్తరేసి చక్కగా పెట్టి పంపించడం అనేది మర్యాద. వాళ్ళ బ్లెస్సింగ్స్ నవదంపతులకు యూజ్ అవుతాయి అని చెప్పి. అది వదిలేసి చెప్పులేసుకొని కెమెరామ్యాన్లు వెళ్ళిపోయి ఫోటోలు తీసి ప్రీ వెడ్డింగ్ షూటు, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, మధ్యలో డాన్సులు ఇవన్నీ చేసుకొని ఆ ఖర్చులు తీసుకొచ్చి అబ్బాయి వాళ్ళ మీద వేస్తాము అంటే ఆలోచించాలి. ఇక్కడ నేను రేస్ చేస్తున్న ఇంకొక పాయింట్ డౌరీ హెరాస్మెంట్. డౌరీ ఏంటి? వరకట్నం ఏంటి? అసలు వరకట్నం కాదు. ఎప్పుడో సీతాదేవి కాలం నుంచి స్త్రీకి మళ్ళీ పుట్టింటికి వెళ్తే 2 రోజులు రిలాక్స్ అవ్వడానికి ఆ 2, 3 పురుళ్ళు ఏవైతే ఉంటాయో డెలివరీస్ చేయటానికి వచ్చినప్పుడు ఒక చీరో జాకెటో పెట్టి పంపించడానికి ఎంతవరకే ఉండేది. అందుకని తను తీసుకెళ్లేది ఏదో భర్త ఒకవేళ సరిగ్గా సంపాదించకపోయినా భర్తకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా తన అండగా ఉండడం కోసం స్త్రీధనం కింద కొంత సారే రూపంలో తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అది స్త్రీధనం తనకి మాత్రమే సంబంధించింది. ఆ ట్రెండ్ టక్క మాడి బలవంతంగా కట్నం రూపంలో వసూలు చేసే స్టేజ్కి వెళ్ళింది. మరి ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నామంటే లేం. ఎందుకంటే స్త్రీలు పెళ్ళయ్యేటప్పుడు కట్నము అని చెప్పి పట్టుకొని వెళ్తున్నారు. 10 లక్షలు 20 లక్షలు ₹1,00,00,000 మళ్ళీ వచ్చి పుట్టింటి వాళ్ళ మీద బ్రదర్స్ మీద ప్రాపర్టీ షేర్లు కేసులు వేస్తున్నారు.
కొడుకు ప్రాపర్టీ షేర్లు తీసుకుంటాడనే కదా వీళ్ళకి కట్న రూపంలో ఇచ్చి పంపిస్తున్నారు. మళ్ళీ 2 మీకు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి వరకట్నం అనే చట్టాన్ని పూర్తిగా డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చిందండి. ఎందుకంటే డౌరీ సిస్టమ్ అనేది లేదు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళి ఈక్వల్గా చేసుకోండి. ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఎక్స్చేంజ్లు ఉంటాయో అంటే అట్లీస్ట్ ఆ సాంప్రదాయము ఆ పెళ్ళి అనే సిస్టమ్ ఇంకా మిగలాలి అంటే వేరే కంట్రీలో ఎట్లాగైతే డౌరీ హెరాస్మెంట్ కేసులు ఉండవో మన దగ్గర కూడా ఉండాల్సిన అవసరం లేదు. డౌరీ తీసుకోకండి, ఇవ్వకండి, అడగకండి. ఈ సిస్టమ్ ఉన్నప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి ప్రాపర్టీలో షేర్ తెచ్చుకుంటుంది. ప్రాపర్టీలో ఒక అబ్బాయితో పాటు షేర్ తెచ్చుకుంటూ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు 10 లక్షలు తీసుకెళ్తే ఇంకా కొడుకు ఏం చేయాలా? అంట్లు తోముకుంటూ కూర్చోవడం తప్ప అక్కడ. అన్నీ ఇప్పుడు బాధ్యతలు వాళ్ళకే వస్తాయి. రేపు పొద్దుట కర్మకాండలు ఏమన్నా ఉన్నా వాళ్ళకే వస్తాయి. ఆస్తుల వాటా వీళ్ళకే, కట్నము వీళ్ళకే. సో దీనివల్ల కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకి, కొడుకులకి, కోడలకి గొడవలు జరుగుతున్నాయి. ఈ కూతుర్లు వచ్చి కట్నం రూపంలో తీసుకెళ్తారు. అక్కడ అత్తమామల మీద కేసులు వేస్తారు. మళ్ళీ ఇక్కడ ఆస్తుల కోసం వస్తారు. సో ఇక్కడ డౌరీ హెరాస్మెంటో డౌరీ అనే సిస్టమ్ని డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనకు ఒక మోడీ గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి దగ్గర ఒక 300 చట్టాలు తీసేశారు. అందులో ఈ సెన్సిటివ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక సర్వే పెట్టి ఒక కమిటీ ఫామ్ చేసి ఖచ్చితంగా దీని మీద రీథింక్ చేయాల్సిన అవసరం కూడా ఉందని నా ఉద్దేశం. ఇక ఇతనికి సంబంధించి మెయింటెనెన్స్ కేసుల్లో కూడా ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళందరూ మెయింటెనెన్స్ల దగ్గరే ఎక్కువ స్టక్ అవుతున్నది ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్న కేసులండి. కొంత మెయింటెనెన్స్లకు కూడా ఆలోచించాలి. మరి అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, ఇదే ఆ అమ్మాయి ఎవరైనా జరుగుంటే మొత్తం ర్యాలీలు జరిగిపోయేవి. ఇక్కడ అబ్బాయి విషయం వచ్చేసరికి పెద్దగా అవ్వాల. ఇవేదో సోషల్ మీడియా ఉండబట్టి సెన్సిటివ్గా ఈ టాపిక్ ఫట్ అని వెళ్ళటం వల్ల సుప్రీంకోర్టుకి రీచ్ అయ్యింది. సుప్రీంకోర్టుతో పాటు ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అమ్మ వాళ్ళని వీళ్ళని. సో ఆ కేసు నడుస్తూ ఉంటుంది. మిగతా కేసులు అన్నింటిలోనూ ఖచ్చితంగా అవన్నీ డిస్మిస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. డిస్మిస్ అవుతాయి కూడా. ఎందుకంటే మెయింటెనెన్స్ కట్టాల్సింది హస్బెండే. ఈ అమ్మాయికి వస్తున్న ఒకే ఒక ఆయుధం మెయింటెనెన్స్. ఇన్ కేస్ ఇతను ఇంత సీరియస్గా అవ్వకుండా డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? అత్త మామ. ఎందుకు అంటే ఆస్తి మీద పడేవాళ్ళు కొడుకుని అడ్డు పెట్టుకొని, మనవడిని అడ్డు పెట్టుకొని అత్తమామల ఆస్తిని ఇక నెక్స్ట్ వాళ్ళు సూసైడ్లు చేసుకోవాల్సి వచ్చేది. సో ఈ సెన్సిటివ్ పాయింట్స్ మీద కాస్త న్యాయ నిపుణులతోటి రీథింక్ చేసి ఒక కమిటీ ఫామ్ చేసి కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ టైం పీరియడ్ అండి చాలా దారుణం. సీరియస్గా మాట్లాడుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టైంలో మనం మ్యారిటల్ కేసెస్ ఏవైనా కానీ అబోవ్ 5 years నడుస్తున్నాయి. సెటిల్మెంట్ అవ్వకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే ఒక పెళ్ళి డిస్ప్యూట్ 1 yearలో కోర్టులో కేసులు ఫైల్ చేస్తే ఆవిడ అడిగిన కోర్టులో లక్షలో ఇవ్వలేకపోతే 3 to 5 years దాటిపోయి ఫైటింగ్ జరుగుతున్న సందర్భాలు. ఈ 5 years అయిపోయినాక కర్మ కొద్దీ జెంట్స్ గెలిచారే అనుకోండి, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి హైకోర్టులో అప్పీల్ వేయటం. మళ్ళీ అక్కడ స్టక్ అయినప్పుడు కోర్టులో పెండింగ్ ఉండగా నువ్వు ఇంకో మ్యారేజ్ ఎందుకు చేసుకున్నావు? కేస్ ప్రొసీడింగ్స్ లీగల్గా వెళ్ళాలి కదా అంటే 10 to 20 years అయిపోతుంది ఇక కేసుల్లో. సో దీనివల్ల భయపడి పెళ్ళిళ్ళు చేసుకునేకుండా సైడ్ అయిపోతున్న వాళ్ళు సగం మంది ఉంటే, చేసుకున్న తర్వాత లీగల్గా హెరాస్మెంట్ పడి జీవితాల సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో టైం పీరియడ్ ఇంపార్టెంటు, మెయింటెనెన్స్ ఇంపార్టెంటు. 498Aలో డౌరీకి సంబంధించిన చట్టాలని డిలీట్ చేయాల్సిన నెసెసరీ ఉంది అనేది నా ఉద్దేశం. మనం అందరం కూడా అతుల్ సుభాష్ కోసం వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం ఉందండి. జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్ #.